హలో గాయ్స్, ఇక్కడికైతే సెలబ్రిటీస్ వస్తూ ఉంటారంట. మనం కూడా వెళ్దాం పదండి. అదేనండి, జాతర అరేబియా మండీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే రియల్గా అరేబియా మండితో ఫుల్గా ఎంజాయ్ అయితే చేయవచ్చు. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తింటామబ్బా. ఇంకా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేశారు. ఫస్ట్ ఫ్లోర్లోనే మన జాతర అరేబియా మండి అయితే ఉందండి. లిఫ్ట్ అండ్ స్టెప్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. మేమైతే స్టెప్స్ ఎక్కేసామబ్బా. ఎందుకు అనుకుంటున్నారు? ఒక ముద్ద అయితే ఎక్స్ట్రాగా తినొచ్చని. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోకి అడుగు పెట్టామో లేదో, ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నట్టుగా మన మనసునైతే ఆకర్షిస్తుంది. చూడంగానే లైట్లతో దగదగా మెరిసిపోతూ మనకి వెల్కమ్ చెప్పినట్టుగా ఉంటుంది. ఇంకా ఇక్కడ సిట్టింగ్ ఏరియా లాగా అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దుబాయ్ షేక్ స్టైల్లో ఉంది. మనము అక్కడికి వెళ్ళొచ్చామేమో అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. అట్మాస్ఫియర్ అలాగ ఉంటుంది ఇక్కడ. ఇంకా ఇక్కడైతే మనకి కాంబో ఆఫర్స్ అయితే ఉన్నాయి. ప్రతి దాని మీద ఒక్కొక్క ఆఫర్ అయితే ఇచ్చేసాడు. మండి మీద స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి, అలాగే డ్రింక్స్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం కూడా లోపలికి వెళ్దాం పదండి. ఇంకా ఎంట్రన్స్లోనే కింద కూర్చొని తినలేని వాళ్ళకి కూడా సిట్టింగ్ ఏరియాని అవైలబుల్గా ఉంచారు. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి బిల్లింగ్ కౌంటర్ అయితే ఉంది. ఇంకా పక్కనే డ్రింక్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడికైతే సెలబ్రిటీస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారంట. ఇంకా ఇక్కడ మనము ఇటువైపు అయితే చూసాము అంటే సిట్టింగ్ ఏరియా చాలా పెద్దగా ఇచ్చారు. బిగ్ ఫ్యామిలీ అయితే చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇక్కడ మిడిల్లో దుబాయ్ కోటలాగా ఉంచి చుట్టూ సిట్టింగ్ అయితే ఏర్పరిచారు. ఇంకా ఈ చీకట్లో అయితే ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అనేది ఏమీ అర్థం అవ్వదు. లవర్స్కి అయితే ఇది సేఫ్ సైడ్ అని చెప్పొచ్చు. చక్కగా హ్యాపీగా వచ్చి ఫుల్గా తినేసి ఎంజాయ్ చేసి అయితే పోవచ్చు. ఇక్కడ చూసారా సిట్టింగ్ ఏరియా ఎంత పెద్దగా ఇచ్చారో. పెద్ద పెద్ద మండి ఆర్డర్ పెట్టే వాళ్ళకైతే అది బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ వచ్చినప్పుడు పార్టీ లాగా చేసుకోవచ్చు. సైలెంట్గా డీసెంట్గా డిగ్నిఫైగా తినేసి చక్కగా బయటికి రావచ్చును. ఇంకా పక్కనే వాషింగ్ ఏరియా ఉంది. దాని పక్కనే కిచెన్ ఏరియా అయితే ఉంది. ఆ కిచెన్లోకి వెళ్దాం పదండి. మనం కూడా చూస్తే ఇక్కడ చాలా క్లీన్గా నీట్గా ఒక పద్ధతిలో ఆర్డర్ ప్రకారం అయితే చేసుకుంటూ ఉన్నారు. ఎవరి పనిలో వాళ్ళైతే చేసుకుంటూ ఉన్నారు. చాలా క్లీన్గా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అన్ని క్లీన్ చేసుకుంటూ చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ అబ్బాయి పేరు వచ్చేసి రెడ్డి గారు. ఇతను ఇక్కడ వెయిటర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. మనము ఆర్డర్ పెట్టిన 10 నిమిషాలకే మన ముందైతే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఎవరి పనిలో వాళ్ళు మాత్రం చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా రెడ్డి గారు అయితే అడిగి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. ఇంకా ఇతని పేరు వచ్చేసి నారాయణ గారు. ఇంకా ఇక్కడ నారాయణ గారు అన్నీ దగ్గరుండి మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఫంక్షన్స్ హాళ్ళు కూడా ఉన్నాయి. ఫంక్షన్లకి కానీ, బర్త్డే ఫంక్షన్లకి, మ్యారేజ్ ఫంక్షన్లకి, వేటికైనా సరే తను మాత్రం దగ్గరుండి అన్ని మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ ఉంటారు. అలాగే ఫుడ్ విషయంలో కూడా కస్టమర్స్ని వెయిటింగ్ చేయనీయకుండా వాళ్ళకి తగ్గట్టుగా అన్ని అందుబాటులో అందిస్తారంట. చాలా బాగా అయితే ఆకలి అయితే వేస్తూ ఉంది. ఎక్కడ కూర్చుందాము అబ్బా అని చెప్పేసి నేను మొత్తం తిరుగుతూ ఉన్నాను ఎక్కడ కూర్చుందాము అని. ఇంకా ఫైనల్గా మాకు తగ్గ ప్లేస్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాను. ఇక్కడ చూస్తే ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉంది. అది వద్దనుకున్నాను. ఇక్కడ రాండి, మీకు ఒకటి చూపిస్తాను. ఫైనల్గా మాకు దొరికింది ఒక ప్లేసు, చూపిస్తాను. ఇక్కడ రండి. ఇక్కడ చూసారా, ఇక్కడైతే లవర్స్కి అయితే బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఏదైనా ప్రపోజల్ చెయ్యాలన్నా, గిఫ్ట్లు ఇవ్వాలన్నా కానీ ఇదైతే మంచి స్పాట్. మేమైతే ఈ సిట్టింగ్ ఏరియాని అయితే ఎంచుకున్నాం. ఇంకా మా వారైతే మెనూ చూస్తున్నారు ఆర్డర్ పెట్టడానికి. ఇందులో ఆల్ టైప్ ఆఫ్ మండీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో ఎంతో ఫేమస్ అయినటువంటి వ్యాలంటైన్ మండీ. ఈ వ్యాలంటైన్ మండీలో ఫిష్ అండ్ మటన్ కపుల్తో ఇస్తారు. క్రిస్పీ చికెన్ మండి, ఆఫ్ఘాన్ మండి, ఫిష్ తిక్కా మండి స్పెషల్ మండీస్గా చెప్పుకోవచ్చు. అలాగే వెజ్ మండీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మేమైతే చికెన్ ఆఫ్ఘాన్ మండి అయితే ఆర్డర్ పెట్టేసాం. జ్యూసీగా వచ్చేసింది. ఇందులో 2 రకాల సూపులు ఇచ్చారు. ఒకటేమో చికెన్ సూపు, మరొకటేమో వెజ్ సూప్ అయితే ఇచ్చారు. ఇంకా టేస్టీకి వస్తే జ్యూసీగా చాలా బాగుంది. ఇక పీసెస్కి వస్తే స్పైసీగా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి. ఇంకా సూప్ దగ్గరికి వస్తే చాలా బాగుంది. రైస్ అయితే లైట్గా స్పైసీ లేకుండా సాఫ్ట్గా తినే కొద్దీ తినేస్తూ ఉంటాము.
ఇంకా పిల్లలైతే చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే తినేస్తారు. ఇంకా అలాగే డ్రింక్స్ కూడా అయితే ఆర్డర్ పెట్టేశాము. పిల్లలతో పాటు నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినేసాను చక్కగా. ఇంకా మా బిల్ అయితే వచ్చింది, చూపిస్తా పదండి. ఇంకా మేము తిన్న ఆఫ్ఘన్ చికెన్ మండి అయితే 665 రూపీస్ అయితే అయ్యింది. అలాగే మేము డ్రింక్ బాటిల్స్ ఆర్డర్ పెట్టాము, అవి రెండు వచ్చేసి 40 రూపీస్ అయితే అయ్యాయి. మాకు టోటల్గా వచ్చేసి 705 రూపీస్ అయితే మాకు బిల్ అయితే ఇచ్చారు. ఇంకా మేము బయటికి వస్తుండగా ఇక్కడైతే మా తమ్ముళ్ళందరూ నాకు ఒక్కసారిగా కనపడ్డారు. చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. నా బర్త్డే రోజు నా తమ్ముళ్ళందరూ కనపడేసరికి అరే హ్యాపీ బర్త్డే చెప్పండి రా అని చెప్పేసి మరీ కొట్టి మరీ చెప్పించుకున్నాను హ్యాపీ బర్త్డే. వీళ్ళెవరో కాదండి, మా మరిది ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా. దేవుడు ఒక తమ్ముని తీసుకొని పోతే ఇక్కడ మాత్రం నాకు చాలామంది తమ్ముళ్ళనైతే ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ఇక్కడే ఫంక్షన్ హాల్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. బర్త్డే ఫంక్షన్లు, మ్యారేజ్ ఫంక్షన్లు, అలాగే రూమ్స్ అన్నీ ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. లిఫ్ట్ పక్కనే ఇంకొక రూమ్ అయితే ఉంది. ఆ రూమ్ పక్కనే ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక రూమ్ అయితే ఉంది. రండబ్బా మీరు కూడా చూసొద్దాం ఒకసారి ఏముందో అక్కడ. ఇక్కడైతే వంట సెక్షన్ అయితే కనిపిస్తుంది. కిచెన్ ఏరియా, వంట చేస్తున్నట్టు ఉన్నారు అక్కడ. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నా నేను. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ కూడా ఒకటి మినీ హాల్ లాగా అయితే ఉంది. చక్కగా ఇక్కడ ఫంక్షన్ అయితే చేసుకోవచ్చు. బర్త్డే ఫంక్షన్లు, పెళ్ళిళ్ళ ఫంక్షన్, చిన్న చిన్న రిసెప్షన్ లాగా అయితే ఏదైనా సరే చేసుకోవచ్చు. చాలా బాగుంది. మీకు ఇందాక చెప్పాను కదా నారాయణ గారు, అతనేనంటే ఈ మెయింటెనెన్స్ సింపుల్గా గ్రాండ్ లుక్ కావాలి అంటే ఇక్కడికైతే వచ్చేయచ్చు. తక్కువ బడ్జెట్లోనే అయిపోతూ ఉంది. ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకొని ఫంక్షన్ చూసుకుంటూ చక్కగా తినేయచ్చు. ఇంకా నేనైతే బయటికి అయితే వచ్చేసాను. ఇంకా నేనైతే దుబాయ్కి అయితే వెళ్ళొచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. సింపుల్గా గ్రాండ్గా చాలా బాగుంది. నా బర్త్డే రోజు అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ అయితే చేసి వచ్చాము. ఇంకా మన ప్రపంచంలోకి అయితే వచ్చేద్దాం. ఓకే గాయ్స్, బాయ్.